శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. మన తిరుమల వైభవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసమంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాం. ఇలాంటి మరెన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక పురాణం ప్రారంభం. కార్తీక పురాణం 4వ అధ్యాయము దీపారాధన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా, జనకుడు మహితపస్విత తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలదీ తనివి తీరకున్నది. కార్తీక మాసము ముఖ్యముగా ఏమేమి చేయవలయనో, ఎవరునుద్దేశించి పూజ చేయవలయనో వివరింపుడు అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడగిరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధన అందులో అతి ముఖ్యము. దీనివలన మిగుల ఫలము నొందవచ్చును. సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధినిగాని ప్రాకారం బంధుగాని దీపముంచినవారు సర్వపాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితోగాని కొబ్బరి నూనెతోగాని విప్పనూనెతోగాని ఏదీ దొరకనప్పుడు అముదముతోగాని దీపము వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను నగుటయేగాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధికేగుదురు. ఇందుకొక కథగలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగుజేంది తీరవున్న నిష్టతో తపమాచరించుచుండగా, అచ్చుటకు ప్రికేతుడని ఈడి మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులింత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిల్పుటకు పుత్ర సంతానమునేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమును తపమాచరించుచున్నాను అని చెప్పెను. అంత మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసం 4 రోజులు దీపారాధన చేయించి తన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడువకుండా 4 దినములు వట్లు చేసెను. తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున నొక కుమారుణ్ణి గనెను. రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తన దేశమంతటినూ పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దానధములు చేసి ఆ బాలునకు శత్రుజిత్ అని నామకరణము చేయించి అమిత గర్భముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందున తన దేశమంతటినూ ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాజకుమారుడు శత్రుజిత్ దినదిన ప్రవర్ధమానుడగుచూ శక్రశాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని యవ్వనమునందు తన కంటికింపగు శీలకు బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామావాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుని ఎడల చూసి చూడనట్లు వినివినట్లు ఉండిరి. శత్రుజిత్ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు వారిలను నరుకుతనని కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితుల్ని చేస్తూ ఉండెను. అటులు తిరుగుచుండగా ఒక దినమునొక బ్రాహ్మణ పొడుచుడు చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పొడుచు. ఆమె ఒక ఉత్తమ భార్య, మిగుల ఉపవతి. ఆమె అందచెందాలను వర్ణించుట మన్మధునకైనను శక్యముగాదు. అట్టి శ్రీ కంటపడగానే రాజకుమారుని మతిమందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామవికరముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియజేసెను. ఆమె కూడా ఆ రాజకుమారుని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శిలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయనమందిరానికి తీసుకుపోయి భోగములను భావించెను. ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులైనటు చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొని తమ కామవాంఛ తీర్చుకొనిచుండెరి. ఇటుల కొంతకాలం జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆమె మగనికు తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుణ్ణి ఒకేసారిగా చంపవలయనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిద్దరూ
శివాలయమును కలుసుకొనవలని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను. ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకుని గాఢాలింగనము నర్చుకుని సమయమున చీకటిగా ఉన్నది, దీపమున్న బాగుండు కదా అని రాజకుమారును అనగా ఆమె తన పైటి చెంగుని చించి అక్కడ ఉన్న అముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తరువాత వారిద్దరు మహానందముతో రతిక్రీడలు సలుపుటకు ఉద్యుక్తులవుచుండగా అదే ఎదనగా నా భర్త తన మొడలున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తను కూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారమగుట వలన ఆ రోజు ముగ్గురును ఒకే సమయంలో ఒక స్థలములో మరణించుట వలన శివదూతలు ప్రేమికులిద్దరివి తీసుకుని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుణ్ణి తీసుకుని పోవుటకును అక్కడికి వచ్చిరి. అంత యమకింకరులు, ఓ బాబడా, ఎవరెంతటి నీచులైనా ఈ పవిత్ర దినమున కార్తీక పౌర్ణమి సోమవారము దినమున తెలుసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయూ నశించిపోయినవి, కావున వారిని కైలాసమునకు తీసుకుపోవుటకు శివదూతలు వచ్చిరి అని చెప్పగా ఈ సంభాషణమంతయూ వినుచున్న రాజకుమారుడు, ఆలి ఎన్నటికి నీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయములో ఒక స్థలములో మరణించిన కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానం చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం మెక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివారాజా, శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికుల పాపములు పోవుటయేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసమున నక్షత్రమాలలో దీపముంచినవారు జన్మరాహిత్యమొందుదురు. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 4వ అధ్యాయము 4వ దిన పారాయణము సమాప్తం. విన్నారే కదా నేటి అధ్యాయాన్ని? తప్పక కార్తీక పురాణంలోని మిగతా అధ్యాయాలని కూడా విని ఆ శివయ్య సంపూర్ణ కృపకు పాత్రులవండి. అలాగే క్రింద పించేసిన కామెంట్లో మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింకు ఉంది. ఆ లింకు ద్వారా మన వాట్సాప్ ఛానల్లో తప్పక చేరండి. మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేయండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.